ఎక్కడో రాజస్థాన్ ఇసుక తెన్నెలపై కనిపించే ఎడారి ఓడ సీమలో సందడి చేస్తోంది. వందల సంఖ్యలో ఒంటెల మందలు కడప జిల్లాలో తిరుగుతున్నాయి. ఇంతకీ ఇన్ని ఒంటెలు ఇక్కడ ఎందుకున్నాయి? అసలు ఇంత దూరం ఎందుకు వచ్చాయనుకుంటున్నారా? అదే కడప జిల్లా రాయచోటి స్పెషాలిటీ. ఒక ఒంటె కనిపిస్తేనే విచిత్రంగా చూస్తాం. అలాంటిది ఇన్ని ఒంటెలు గుంపుగా కదులుతుంటే ఎంత చూడముచ్చటగా ఉంటుందో. కడప జిల్లా రాయచోటిలో ఏటా కనిపించే సందడే ఇది. ఇక్కడ 20 ఏళ్లుగా ఒంటెల విక్రయాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఇక్కడికొచ్చే వ్యాపారులు దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో ఒంటెల లావాదేవీలు నిర్వహిస్తారు. 10 ఏళ్లుగా రాయచోటి కేంద్రంగా సౌత్ ఇండియన్ క్యామెల్ మార్కెట్ నడుస్తోంది. ముస్లిం మతస్థుల ఆచారాల్లో కుర్బానీ ప్రత్యేకం. కుర్బానీ అంటే మాంసం దానం చేయటం. ముఖ్యంగా బక్రీద్ పండుగ సందర్భంగా ప్రతి ముస్లిం తన ఆర్థిక పరిస్థితికి తగ్గట్లు తోటి ముస్లింలకు మాంసం దానంగా ఇస్తారు. ఇందులో ప్రత్యేకంగా బక్రీద్ రోజున ఒంటె మాంసం తినడంతో పాటు కుర్బానీగా ఇవ్వడాన్ని కొందరు ప్రతిష్టగా భావిస్తారు. గత 20-25 సంవత్సరాల నుంచి వాళ్ళు ఒంటెలను ఇక్కడికి తీసుకుని వచ్చి రాయచోటిని కేంద్రంగా చేసుకొని పలు రాష్ట్రాలకు దీన్ని ఎగుమతి చేసి అక్కడ విక్రయాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఒంటెల్ని కుర్బానీ ఇవ్వడం అనేది మా ప్రవక్త గారి మహాసున్నతు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇక్కడికి ఒంటెలు తీసుకుని రావడము, ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు, పక్క జిల్లాలకు అందరికీ సప్లై చేయడం జరుగుతుంది. బక్రీద్ మాసంలో పవిత్రంగా దీన్ని భావిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా రాజస్థాన్ నుండి ఒంటెల్ని తీసుకొచ్చి ఒంటెల్ని జబా చేయడం జరుగుతుంది. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆజ్ఞానుసారం ఈ ఖుర్బానీ జరుగుతుంది. ప్రత్యేకంగా బక్రీద్ నెలలో ఈ ఖుర్బానీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఈ ఖుర్బానీ కార్యక్రమాన్ని కడప జిల్లా రాయచోటిలో ఎక్కువ సంఖ్యలో ముస్లింలుండటంతో 20 ఏళ్ల క్రితం ఇక్కడి వ్యాపారులు ప్రారంభించిన ఒంటెల వ్యాపారం నేడు దక్షిణ భారతదేశానికే కేంద్రంగా మారింది. 3 నెలల ముందుగానే రాజస్థాన్ ప్రాంతానికి వెళ్లి అక్కడి వ్యాపారులకు ఆర్డర్ ఇస్తారు. ఆగస్టు మాసాంతానికల్లా ఒంటెల మందలు రాయచోటి ప్రాంతానికి చేరుకుంటాయి. 3 నెలల ముందు రాజస్థాన్ ఎడారి ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యే వీటి ప్రయాణం రాయచోటికి చేరుకోవడంతో ముగుస్తుంది. రాయచోటిలో 2 వారాల పాటు ఒంటెల వ్యాపారం జోరుగా సాగుతుంది. ఒంటెల సైజ్, వయసును బట్టి సుమారు 20,000 నుంచి 60,000 దాకా ధర పలుకుతాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు ఇక్కడ ఒంటెల్ని కొనుగోలు చేసి తరలించుకుని వెళతారు. దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చేరువలో ఉండటంతో పాటు రవాణా వ్యవస్థ కూడా అందుబాటులో ఉండడంతో 10 ఏళ్లుగా ఇక్కడే వ్యాపారం చేస్తున్నామంటున్నారు రాజస్థాన్ వ్యాపారులు. इधर आंध्रा में रायचोटी में बिकाता है और कर्नाटक तमिलनाडु की पार्टी आकर खरीद के ले जाती हैं. हम बेच के वापस अपने पकार लेकर अपने राजस्थान चल जाते हैं. मैं मोहम्मद बादशाह हूँ. हम तमिलनाडु तिरुचि से आता हूँ. हम कुर्बानी के लिए हूट लेने आए हूँ. गए साल हमें सीधा वहाँ से ले लिए. ये साल इधर आको रायचोटी में आकर देखो हूट कितना करके बातें कर करते हैं. अभी ये खत्म है नहीं. ये साल गए साल से डिमांड है वैसे हमें देखो करते हैं हूट. ఒకటి కాదు, 2 కాదు, వందల సంఖ్యలో ఒంటెలు మైదానాల్లో తిరుగుతూ కనువిందు చేస్తుండటంతో వాటిని చూసేందుకు రాయచోటితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇవి న్యూస్ ఆన్లైన్ అప్డేట్స్. నెక్స్ట్ 9 పై స్పెషల్ ఫోకస్ ప్రసారం. ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి.